నమస్కారం అన్న. ప్రసాద్ గారు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% తీసేస్తారు. అసలు ఆ చట్టం చదవమని ఒకసారి ఎందుకంటే ఆ చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్ ఉంది. సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఓ ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లిం కి లేనే లేదు బాస్. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. మంత్రి గారు నమస్కారం అన్న. ప్రసాద్ గారు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% తీసేస్తారు. అసలు ఆ చట్టం చదవమని ఒకసారి ఎందుకంటే ఆ చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్ ఉంది. సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఓ ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లిం కి లేనే లేదు బాస్. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. మంత్రి గారు నమస్కారం అన్న. ప్రసాద్ గారు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% తీసేస్తారు. అసలు ఆ చట్టం చదవమని ఒకసారి ఎందుకంటే ఆ చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్ ఉంది. సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఓ ఈపీ